హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. రీసెంట్గా మన సబ్స్క్రైబర్ విజయ్ అని ఒక అతను ఒక అప్డేట్ గురించి ఏథర్ అప్డేట్ రిలేటెడ్గా నాకు మెసేజ్ చేయడం జరిగింది. అన్న ఈ అప్డేట్ గురించి వీడియో చేయి, చాలా యూజ్ అవుతుంది ఏథర్ వాళ్ళకి అనేసి చెప్పారనమాట. సరే నేను ఒకసారి ఏథర్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేశాను. అప్డేట్ చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఫస్ట్ పోస్టర్ చూడగానే అది వచ్చేసి ఏథర్ బైబ్యాక్ గ్యారంటీ అనేసి ఇచ్చారనమాట. దాంట్లో ఏముంది అంటే మ్యాటరు, ఎవరైతే ఏథర్కి సంబంధించి రిస్టా కానీ 450 సిరీస్ ఏదైతే ఉందో అది కొన్న వాళ్ళకి, అంటే 3 years లోపల కొన్న వాళ్ళకి, 4 years లోపల కొన్న వాళ్ళకి ఒక ఆఫర్స్ అయితే ఇస్తున్నమాట. 3 years లోపు కొన్న వాళ్ళు ఉంటారు కదా, 3 years వరకు ఎవరైతే కొన్న, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్న బండి కరెక్ట్ 3 years అయింది, సో నేను రిటర్న్ ఇవ్వాలనుకుంటే 60% దాకా అయితే రిటర్న్ ఇస్తారంట ఎక్స్షోరూమ్ ప్రైస్లో. అదేవిధంగా 4 years ఎవరైతే కొన్నారో వాళ్ళు రిటర్న్ ఇవ్వాలనుకుంటే, రిటర్న్ ఇచ్చి ఇంకో బండి కొనాలనుకుంటే ఎక్స్షోరూమ్ ప్రైస్లో 50% దాకా రిటర్న్ ఇస్తారని చెప్పారనమాట. జనరల్గా ఎవరైనా చూస్తే ఇలాగే అనుకుంటారు, కానీ వన్స్ ఒకసారి దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి వెళ్ళిన తర్వాత అంతా ఉల్టా ఉంది. ఈ ఆఫర్ అనేది ఓల్డ్ కస్టమర్స్కి అనేది అవైల్ కాదు, అంటే అప్లికబుల్ కాదు. ఎవరైతే ప్రజెంట్ ఇప్పటి నుంచి బండ్లు కొంటారో అది కూడా ఫైనాన్స్లో తీసుకోవాలి. ఆ ఫైనాన్స్ కూడా ఏది అంటే మనకు నచ్చిన ఫైనాన్స్లో తీసుకోకూడదు. వాళ్ళు ఒక ఫైనాన్స్ తోటి టైఅప్ అయ్యారన్నమాట ఏథర్ వాళ్ళు. అది వచ్చేసి EV.finance అనేసి. దాంట్లో ఆ EV.finance ద్వారానే మీరు బండిని ఫైనాన్స్లో కొంటే ఈ ఆఫర్ అనేది వస్తుందంట. అది కూడా అడుగుతారు, దానికి కూడా సంబంధించి కూడా అగ్రిమెంట్ తీసుకుంటారు. ఏది మీరు 3 yearsకి రిటర్న్ ఇస్తారా లేదా 4 yearsకి రిటర్న్ ఇస్తారా అనేసి, అంటే 36 months ఆర్ 48 months. సో మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 36 monthsకి సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆఫర్ని, అంటే నేను ఎక్స్చేంజ్ చేసుకుంటా ఖచ్చితంగా అనేసి, అప్పుడు ఏమవుతుందంటే 37th month, అంటే ఒక నెల ముందర ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు ఇలా అగ్రిమెంట్ చేసుకున్నారు, మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటారని అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి మార్చుకోవాలని, అప్పటికి ఏదైనా సరే ఏథర్లో కొత్త ప్రోడక్ట్ వచ్చింది మార్చుకోవాలనిపించింది అనుకోండి, షోరూమ్ తీసుకెళ్తారు, నియర్ బై షోరూమ్కి. అక్కడ సర్వీస్ వాళ్ళు అన్ని చెక్ చేస్తారనమాట. బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది, తర్వాత ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా అన్ని చెక్ చేసి మీకు అప్ టు 50% వరకు ఇస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ₹1,00,000 అనుకోండి, ఏథర్లో లేదనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, దాంట్లో 50% అంటే 50,000 దాకా ఇది ఇస్తారు. 40,000 ఇవ్వచ్చు, 50,000 కూడా వచ్చు, బాగుంది బండి బాగుంది ఏం డ్యామేజ్ లేదంటే 50,000 దాకా ఇస్తారు. అదేవిధంగా 4 years సెలెక్ట్ చేసుకుంటే, అంటే 48 months సెలెక్ట్ చేసుకుంటే 47th monthన ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు మీరు మళ్ళీ బండి తీసుకెళ్ళి చెక్ చేస్తారు. ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 years తీసుకొని మర్చిపోయి 4th yearకి వెళ్ళినారనుకోండి, అలా ఆఫర్ రాదు. 3 years అంటే 3 years, 4 years అంటే 4 years, అలా స్ట్రిక్ట్గా ఉంటుందంటే అది కూడా చూసుకోండి. ఎవరైనా సరే ఈ అప్డేట్ ఫస్ట్ చూసిన తర్వాత బెటర్ అనిపించింది, కానీ డెప్త్కి వెళ్తే చాలా డిసప్పాయింట్ అవుతాను. మీలో ఎంతమంది ఈ ఆఫర్ గురించి డిసప్పాయింట్ అయ్యారో, ఎగ్జైట్గా ఉన్నారో, లేకుంటే ఆఫర్ని యూస్ చేసుకుంటారో చెప్పండి. నాకు తెలిసినంతకు ఈ ఆఫరు చాలామందికి యూజ్ కాదు. జనరల్గా ఎవరికి యూజ్ అవుతుందంటే రెగ్యులర్గా అప్డేట్ అవుతుంటారు కదా, ఎవరైనా సరే వెహికల్ రిలేటెడ్గా, ఫోన్స్ రిలేటెడ్గా, సో వాళ్ళకి యూజ్ అవుతుంది. కానీ జనరల్ 90-95% దాకైతే ఈ ఆఫర్ అనేది యూజ్ కాదు. సో మీరు ఆన్ పేమెంట్ చేసి, అంటే మొత్తం సింగిల్ పేమెంట్ చేసి ఈ ఆఫర్ కావాలంటే అది కూడా రాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ అప్డేట్ వీడియో. మీకు నచ్చితే వీడియో అయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి రిస్టా లేదా 56 కొనాలనుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా షేర్ చేయండి వీడియో. థ్యాంక్ యూ.